మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. అంత పెద్ద పెద్ద గుట్టలు అవన్నీ 90 డిగ్రీలు కనిపిస్తుంటాయి. అవి కనబడతాయి కానీ ఇక మాకు అలవాటు అయిపోతాయి కదా. ఒక గుట్ట ఎక్కి దిగడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే కొన్ని గంట పడతాయి, అట్లా 45 నిమిషాలు, అర్ధ గంట అట్లా పడతాయి. గంట పైన కాలిబాట కూడా ఉండదు కదా దానికి. కాలిబాట అంటే గ్రామస్తులు పోయేటువంటి కాలిబాటలు తప్ప వేరే ఇంకో పాంచలు పోరాదు. మనం కొత్త బాటలు కూడా వేయడం సాధ్యం కాదు. అట్లాంటి బాటలు ఉంటాయి. అదే మీరు చెప్తున్న టెరైన్ డిఫరెంట్ టెరైన్. అక్కడ నుండి స్టార్ట్ అయితే ఏఓబిలో ఉన్నంత వరకు టెరైన్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు. ఇంకా తెలంగాణలో ఉన్న టెరైన్ వేరు, అక్కడ టెరైన్ వేరు. ఆ టెరైన్ మీద పట్టు ఎప్పుడు వచ్చింది? ఎక్కడానికి ఎంత కష్టపడేవారు మీరు? ఇది చాలా కష్టపడే వాళ్ళం. చాలా దూరం కూడా పోవడం అటువంటి కష్టంగా ఉంటుంది, ఎక్కడం దిగడం. మరి భోజనం అది ఎలా? భోజనం ఇక మేము పట్టుకొని పోయేది, బియ్యం అట్లాంటివి అవన్నీ, అంటే వంట సామాన్లన్నీ కూడా పట్టుకుపోయేది. కొన్ని సందర్భాలలో గ్రామస్తులు కూడా కొంత మీరు సాయం చేయాలంటే వాళ్ళు పైన వేస్తే మేము అంచెలాట తీసుకుపోయి పైన పెట్టుకున్నాం. ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఈ కష్టం మనకి ఇవన్నీ వదిలిపెట్టి వచ్చాను ఇక్కడ అని? భోజనం టైం భోజనం దొరకదు, ఒకసారి కొండెక్కి దిగడం కూడా కష్టం, దిగిన తర్వాత ఎక్కడం మరీ కష్టం, పోలీసుల యొక్క కాల్పులు, పోలీసుల యొక్క కూంబింగ్ జరిగినప్పుడు పారిపోవడానికి ఇబ్బంది, ఇవన్నీ అనిపించలేదు ఎప్పుడైనా? అట్లేమో అనిపించలేదు. అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతుంది వేరే. అంటే లక్ష్యం ముందు పోతలేదు అనేటువంటి క్రమంగా ఉంటుంది కానీ దెబ్బతింటుంది అన్నటువంటి విషయం అర్థమైనప్పటికీ దాన్ని సాధించడం కోసం వచ్చినాం కాబట్టి పనిచేద్దాం, అదొకటి ఇష్టం కొద్ది చేస్తున్నాం కదా, దాంతో అంత పెద్ద ఏముండదు. ఫైరింగ్లు అయినప్పుడు మాత్రం అసలు ఇంత ఇబ్బంది అయింది కదా అసలు ఏంటిది అనేటువంటిది కొంత. ఒక ఫైరింగ్లో ఎలాగ ఎస్కేప్ అయ్యారు గుర్తుందా ఏమన్నా మీకు? ఎస్కేప్ అంటే ఇక పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు మా వేలో మేము పోతాం, వాళ్ళ వేలో వాళ్ళు. కానీ మీకే అప్పర్ హ్యాండ్ కదా, పైనుంచి పోలీసులు కింద నుంచి రావాలంటే మీరు కనబడతారు, మీకు కనిపిస్తారు పోలీసుల ముందు. ఎలా తప్పించుకునేవారు అప్పుడు? అంటే ఎప్పటికీ మేము ఉండేది ఒక చిన్న ప్లేస్లో ఉంటాం, వాళ్ళు చుట్టుముట్టేది ఎక్కువ బ్యాచీలు ఉంటాయి. వాళ్ళు చుట్టుముట్టేప్పుడు అందులోకి వెళ్ళి మేము వాళ్ళు ఫైర్ చేసినాం, మేము కూడా ఫైర్ చేసి అందులోకి వెళ్ళి బయటపడతాం. అట్లా అంటే ఫైర్ చేయడం పోలీసుల దగ్గర బుల్లెట్లు చాలా వేల కొలది ఉంటాయి, వాళ్ళకి లెక్క అవసరం లేదు. కానీ మీ దగ్గర బుల్లెట్లు తక్కువ ఉంటాయి, తుపాకులు ఉండొచ్చు. మళ్ళీ బుల్లెట్లు వేస్ట్ చేయకుండా వాళ్ళతో ఫైరింగ్ చేయడం అనేది ట్రైనింగ్ ఏముందా? ట్రైనింగ్ ఏముంటుంది, అవసరమైన కొట్టాలన్నటువంటి, కనబడితేనే కొట్టాలన్నటువంటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ తప్పనిసరి. అంటే పోలీసులకు ఉండే ఆయన తూటాలు ఉండే రావు, తర్వాత ఖర్చు చేస్తే కూడా మనకు కష్టం అనేటువంటిది అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఆ అవగాహన ప్రకారమే అవసరం లేనప్పుడు కొట్టాం, కనబడితేనే కొట్టడం అట్లా చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపడానికి కూడా అట్లా కొడతాం. అంటే డైరెక్షన్ మార్క్స్ కొడుతుంటారట కదా ఎట్లా? అంటే వాళ్ళు తూర్పు వైపు చూస్తే మీరు తూర్పు వైపు కాకుండా దక్షిణ వైపు కొడతారట, అంటే అటు కూడా ఉన్నామని వాళ్ళకి మెసేజ్ పంపడానికి. ఇక టెక్నిక్స్, యుద్ధ టెక్నిక్స్లలో అవన్నీ పాటిస్తాము. అట్లా పాటించి బయట సంఘటన ఒకటి చెప్పండి, బాగా క్లిష్ట పరిస్థితుల్లో నేను తప్పించుకున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో తప్పించుకున్నటువంటిది మన 2001 అనుకుంటా. శాంతను బుచ్చన్న, శాంత బుచ్చన్న, ఇంకొక కైలాసం అని ఒక చనిపోయింది, కైలాస్. అందులో కర్రెగుట్టకి అయింది అది. అప్పుడు కొంత కష్టంగా బయటపడ్డాను. అని చనిపోయారా? నా ముగ్గురు చనిపోయారు అక్కడ. అయ్యో. అంటే మా చుట్టుముట్టు ఉన్నారు. నైట్ వచ్చి పొద్దున రోల్కాల్ అయిపోయిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఎటువైనా పోలీసులు ఏమో ఇరుకు సందులు అందులో. ఇక అట్లా కొంత ఇబ్బంది అయింది. ఇక అటు ఇటు కొత్త తగోలు చూసుకొని అప్పటిదప్పుడే ఎక్కడ అటువంటిది అట్లా అయింది. లేకపోతే బయటపడే వాళ్ళం కూడా కాదు. అక్కడ తెలంగాణ పోలీసులు ఎక్కువ వచ్చేవారా, ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చేవారా? ఎక్కువ తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళ కోసం అయితే తెలంగాణ, కొన్నిసార్లు జేఎన్టీకి వచ్చేవాళ్ళు. అక్కడ కొండలు ఎక్కి దిగడం వల్ల కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి, మీకు అలాంటి సమస్యలు లేవు? ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య? అంటే నాకు అంత రాలేదు. నేను కూడా కొంత అనారోగ్య పేషెంట్గా, అంటే తక్కువ శక్తి ఉండేది నాకు, ఎక్కువ పోయేవాడిని కాదు ప్రతిదానికి. మరి మీ మందులు ఎవరు ఇచ్చేవారు? ఎట్లా మందులు అవి మాకాన్నే తీసుకొని వేసుకునేది, అంత రెగ్యులర్ వాడపోయేది, అవసరమైనప్పుడు వాడేది. మీకు శ్రీకాకుళం నుంచి ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి మందులు ఇచ్చేవారు అని ఎప్పుడైనా వచ్చేవారు మీ దగ్గర?
మాకు అట్లా బయట నుంచి వచ్చి ఆర్బిటా? డైరెక్ట్ ఎవరు ఇవ్వలేదు మాకు. మా కంచెలే మెడిసిన్ అవసరమని రాసుకుంటాం, తర్వాత తెచ్చుకొని వాడుకుంటాం అంతే. అక్కడ ఉన్న అడవిలో ఉన్న అన్నలకి ఎక్కువగా తరచూ మలేరియా వస్తుంటది, మీకు ఏమైనా గురయ్యారు ఎప్పుడైనా? మలేరియా వచ్చేది మాకు కూడా, అక్కడ పోయినాకనే వచ్చింది. తెలంగాణలో రాలేదు ఎప్పుడు. టైఫాయిడ్ వచ్చింది తెలంగాణలో, కానీ మలేరియా ఎప్పుడు రాలేదు తెలంగాణలో. ఏం చేసేవారు మలేరియా వస్తే? మలేరియా డోసు వాడేది నేను. ఆ డోసు కొంత ఇబ్బంది చేస్తుంది. అది చాలా యాంటీబయాటిక్ కదండి అది. యాంటీబయాటిక్ కొంత అదే వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది, కొంత వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. ఫిజికల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా తేడా. తగ్గిన తర్వాత కూడా బాడీ నొప్పులు అన్నీ ఉంటాయి కదా, తగ్గిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల దాకా మనం ఏం పని చేయలేము, కష్టం ఉంటుంది ఆ సమస్య. మరి ఎలా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొన్నాం అంటే లక్ష్యమేనా? లక్ష్యమే అంతే, వేరే లక్ష్యం ముందు ఇవన్నీ కనబడలేదు. ఈ లక్ష్యం ఉన్నప్పుడు అవన్నీ సాధారణంగా తీసుకుంటాం కదా. తీసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా లక్ష్యం దూరం అవుతుంది, ఆరోగ్య సమస్యలు దగ్గర అవుతున్నాయి కదా. మరి అప్పుడు ఏమనిపించేది మీకు? ఇక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చినాం కాబట్టి మళ్ళీ వెనుక చూడడం ఎందుకంటే ఒక పట్టుదలగా అంతే తప్ప ఇక వేరే. ఎప్పుడు కరేగుంట దాటి మీరు కిందకి రాలేదా? ఇటు ఖమ్మం వైపు కానీ లేదా అటు ఛత్తీస్గఢ్ వైపు కానీ వెళ్ళారు ఎప్పుడైనా? ఛత్తీస్గఢ్ అంటే ఆ బార్డర్లే అంత ఏదైనా కూడా బార్డర్లే ఈ తొలికచ్చుడు ఆ తొలుగు కూడా అనేది సాధారణంగా. కానీ రోజు కరేగుట్ల మీద సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్పులు జరపడం, డ్రోన్లు తిరిగేవి కదా, మీరు ఎలా తప్పించుకున్నారు? అక్కడ కొన్ని అవకాశాలు అంటే అది లాస్ట్ పీరియడ్లో అట్లా జరిగింది కదా, అంతకుముందు రెగ్యులర్గా ఎందుకు జరుగుతాయి? ఏదో ఒక బ్యాచ్ అయితే మా కోసం మేము తప్పుకుండా లేకపోతే ఫైరింగ్గా కూడా ఉండేది. తర్వాత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్ అయినప్పుడు అది ప్రత్యేకమైనటువంటిది, అంతకుముందు అట్లా లేదు కదా. మా ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వచ్చేది, దాడి కోసం ప్రయత్నం చేసి దాడులు చేసిపోయేది. అట్లా నష్టపోయినాం తర్వాత అట్లా ఉన్నది. కానీ ఏ రోజు కూడా లక్ష్యాన్ని దూరం అవుతున్నాడు మాత్రం బాధపడలేదు. లక్ష్యానికి దూరం అవుతున్నటువంటిది అట్లాంటిది అంటే దెబ్బ తింటున్నది, ఆ లక్ష్యం నెరవేరే విధంగా లేదన్నటువంటి ఆలోచనలు దాదాపు మొదలైనవి. ఇది పని ఎట్లా చేస్తుంది, ఇంత కష్టంగా ఉన్నది అనేటువంటిది. అంటే మారిన పరిస్థితుల తగ్గట్టు సరైన ఎత్తుగడలు వేసుకొని ఇట్లా ఇంకా పని చేద్దాం అనేటువంటిది దాంతో అట్లా. అంటే లక్ష్యం మీకు ఎలా ముందు నడిపించింది? లక్ష్యం ముందు నడిపించడం కోసం అలాంటి గైడెన్స్ దీర్ఘకాల యుద్ధం కాబట్టి ముందు నడుస్తున్నాం అనుకుంటున్నారా? దీర్ఘకాల ప్రయోజనం ఇట్లాంటి ఆటుపోట్లు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి వాటి ఎడ్యుకేషన్గా చెప్తాయి కాబట్టి దాన్ని మేము కూడా అట్లా గుర్తిస్తాం, దాన్ని ఆసరగా చేసుకుంటాం అంతే. కదా 2011లో ఒక డాక్యుమెంటరీ రాసుకున్నారు మీరు, పార్టీ దూరం అవుతుంది ఎందుకు అనేది, వీక్ అవుతుంది అనేది. 2013లో అదే రాసుకున్నారు, 2019లో అదే ఉంది, 2021 వచ్చేసరికి కూడా అదే కనిపిస్తుంటది. అంటే అది రాయడం మినహాయించి ఎందుకు దూరం అవుతున్నాం, దీని ఎత్తుగడలో భాగంగా ఎలాగ మనం పార్టీని మార్చుకోవాలి, లేదా ప్రజల ముందు వెళ్ళాలా, లేదా ఎలక్షన్లో పాల్గొందామా, ఇటువంటి చర్చ అని వచ్చింది ఎప్పుడైనా? కేవలం తుపాకీతోనే ముందుకు సాధిద్దాం అనుకున్నారా? అంటే సాయుధ పోరాటమే అనుకున్నారా చివరి వరకు? లేదు ఎత్తుగడలో భాగంగా గంటల్లో కొండపల్లి సీతారామ గారు చెప్పినట్లుగా కొంతకాలం మనం విరమిద్దాం, పరిస్థితికి అనుగుణంగా ఉన్నప్పుడు మనం ఉద్యమం అంటే రాజ్యాన్ని పై చేయనప్పుడు మనం తగ్గాలి అనేది 1975లో ఒక తీర్మానం తీసుకొచ్చారు కొండపల్లి సీతారామ గారు. అదే తీర్మానాన్ని మీరు కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ అట్లాంటి అప్పుడు తప్ప అనుకున్నాము, ఇప్పుడు అది అవసరం లేనటువంటి. ఇప్పుడు ఎత్తుగడలో భాగంగా ఉంటా వ్యూహాలు మారుస్తుంటాం కాబట్టి ఇలా చేయొచ్చు, కానీ ఒకే దిక్కుగా వెళ్తానంటే కాదు కదా, పరిస్థితులు వేరేగా ఉన్నాయి కదా. అంటే 11లో కానీ తర్వాత 19లో కానీ తెలంగాణ మూవ్మెంట్లో కొంత డెవలప్ అయినటువంటిది అయితే ఉన్నది, దళాలుగా తిరిగి కొంత చేసుకున్నటువంటిది కానీ తర్వాత ఉన్నటువంటి దాంట్లో కొంత మెరుగు ఉందన్నటువంటిది అయితే సమీక్ష చేసుకోవడం జరిగింది. అట్లా దీని ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు అనేటువంటిది ఉంది తప్ప ఇంకా పెద్ద ఎత్తున ఏదో తిరిగి ఇంకేదో చేస్తానటువంటిది అట్లా లేకుండే.